ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేవని ఇప్పుడే ఫస్ట్ సారి పడుతుంది. కానీ ఊరు మునుగుతుందేమని చెప్పి నీళ్ళు బాగా వస్తున్నాయని ఊరు ఇడిచి వెళ్ళిపోమని పోలీసులు వచ్చి తోలుకొచ్చారు. మొన్న రాత్రి అంతా పడ్డది కానీ ఏమో భయానికి పోలీసులు వచ్చి పోచారంది కొంచెం కాలువది అయిపోయిందట. ఇక భయానికి తోలుకొచ్చి మాకు ఎక్కడ పొలం ఉంది మునిగిపోయింది. చెర్ల నీళ్ళు వచ్చినాయి మొత్తం బొరిపోతుంది. నువ్వు చూసినావా మీ ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఇప్పుడు రెండోసారి రాకడం వచ్చి పోయింది. పోయినప్పుడైనా మేము బోలు వాడలేము. అప్పుడు మాకు పురుషోత్తం సార్ ఉండే, మాకు ధీమా ఉండే, మాకు చాలా ధైర్యం ఇచ్చినప్పుడు. ఆయన ఇప్పుడు దగ్గర లేకపోయినా మాకు ఊరంతా అల్లకల్లారం అయిపోయింది ఇట్లా వర్షం వాడు. ఇప్పుడు రాత్రి వచ్చారు ఇడికి రాత్రి 9-10 అయింది అష్టాకాలం. మాకు ఆయన దేవుడు లేకుండే సార్. ఇప్పుడు మొత్తం చెరువులు గిరువులు అన్ని నిండినాయి. ఒకటి డేము కట్ట దేవింది అని తీసుకొచ్చారు ఇక్కడ. పోచారం డేమ్. ఇక వచ్చేసినాం ఇక్కడ. ఏడికి పోచారం దేవితే మీ ఊరికే వస్తాయా? మా ఊరికి వస్తాయి. అంటే పోచారం గేట్లు ఎత్తినా మీ ఊరికి వస్తాయి. ఇప్పుడు మీ ఊరు అందరూ వచ్చారా? ఊళ్ళోనే ఉన్నారు. ఇంకా ఊరు మొత్తం వచ్చినాము. ఆడుకోవడానికి కొంతమంది అటు ఇటు ఉన్నారు. ఇట్లా పొద్దుగా నుంచి ఉన్నారా? మరి ఏం తిన్నారా? పొద్దుగా నైట్ అన్నం పెట్టి ఇచ్చారు. పొద్దున టిఫిన్ చాయ్ చేపించారు. బాను. ఏం పేరు? నీ పేరు? ఎట్లుంది మీ ఊర్లో వాన? మస్తు ఈడికి వచ్చినాయి. పోసారం డేము అక్కడ పెద్దేరు మా ఊరు దగ్గర దాకా వచ్చినాయి అన్న. నీ ఎరకల చూసినావా? అప్పుడు కూడా చూసినా. ఎప్పుడు మీ ఊరికి ఎప్పుడు ఉంటుంది? మస్తు చూసినా. వీడికి 2 మాటలు మూడోసారి ఇది. అక్కడ పోసారం డేము, ఇక్కడ సింగూరు 2 గమ్ముతోనే ఈ రోడే ఉన్నది. ఇక ఊళ్ళో పోయేదానికి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, అక్కడ నీళ్ళు వచ్చినాయి. రోడ్డు పోంటే చక్కగా పోవాలి, చక్కగా రాలే. ఇంకా కొంతమంది అటే ఉన్నారు. రాత్రి 3 గంటలకు అంబులెన్స్ వస్తే అందులో ఎక్కించినాం. మరి ఏం చేయాలి? కొంతమంది ఉండరు కానీ మరి వచ్చి రాలేదు. అక్కడ ఇంకో గాడన్నకు ఉన్నారట. మరి మా వాళ్ళు మాకే తెలివైపోతుంది. మీకు ఇక్కడ కొత్తగూడి సెల్ ఇక్కడ వచ్చి డబ్బులు చేసింది. ఇక్కడ ఆగమాగం. రాత్రి 3 గంటలకు నేను అట్లా 12 ఆయన పోలీసు ఆయన వచ్చాడు. ఎటో ఒకటి చెలా అన్నాడు. ఆయనతో తాళం వేసి ఆయనతో తాళం చేయి నా దగ్గర. ఇంటికాడికి వెళ్ళి మా వాళ్ళు ఇంటికాడ మా భార్య మా బిడ్డ కొత్తగూడి చాలా ఉండేది. వాళ్ళు ఇంటికి పోయిరాడు పొద్దుగాల. మరి వాళ్ళు అటు అయిరా ఇటు అయిరా పొలాలు అన్ని రోడ్ ఇక్కడికి వెళ్ళి అమ్మినాయి. రోడ్డు అయితే ఉన్నది. అక్కడికి వెళ్ళి రోడ్ అయితే ఉన్నది. ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి, అక్కడికి వెళ్ళి అమ్మినాయి. రాత్రి 3కి మనోనే లేపు కచేరి తాళం కొట్టి ఇంకేం పోలీసు సార్ చెరువు పుల్లు నిండినాయి. ఏరే మాకు సముద్రమే. మరి ఇక్కడికి వెళ్ళి అమ్ముతుంది, అక్కడికి వెళ్ళి అమ్ముతుంది. ఇప్పుడు మాకైతే చక్కగానే ఉన్నాయి. ఇంకా కిందికి నీళ్ళు ఉన్నాయి. ఎల్లమ్మ గుడి కింద ఆడదాకా వచ్చి అయిపోయింది. రాత్రి 8 గంటలకు పోయి చూస్తే అడికి వచ్చి అయిపోగానే అడికి బెదిరిపోయిన మంది. ఇక బస్సుల మీద బస్సులు అయితే ఇక పోలీసు వాళ్ళు వచ్చి చాలా ఎక్కుర్రి అనగానే అయితే ఇక ఎక్కిచ్చినాం. అయ్యా ఇక అగాధంగా వచ్చినాం. ఇప్పుడు పొద్దుగాల పోయి చెడ్డది మంచిది చూసుకుందామంటే ఇంటి దొంగ ఈశ్వరుడు అయితే ఏమున్నాయి? గిన్నె పోకలు, గ్యాసు, సిలిండర్ పండ్లు అవి ఉన్నాయి. గిన్నె పోకలు ఇక పడుతూనే ఉందంటే ఇక నిన్న పొద్దుగాల పడ్డంతే ఇప్పుడు పడతలేదు. అయితే కొద్దిగా తగ్గింది వాతావరణం అంటారు కానీ ఇంకా ఇది వాతావరణం పోలేదు కదా. ఇంకా దాని గురించి అది అంటారు. అది ప్రాబ్లం. ఆ ఇంటి దగ్గర ప్రాబ్లం సార్. ఇప్పుడు నా భార్య నా బిడ్డలు హాస్పిటల్ సునంద హాస్పిటల్ డెలివరీ అయింది. పెద్ద ఆపరేషన్ చేసేటి రాడు. అలాగే ఉన్నారు. నా మన్మడు నేను ఈడికి వచ్చినాం రాత్రి. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మీ ఆత్మల గురించి మేము లెంకెత్తానికి వచ్చినాం. మా డ్యూటీ మేము చేయగలుగుతున్నాం బాబు, మీ ఇష్టం అని జబర్దస్తి చేసితే బస్సు ఎక్కిచ్చినాం. ఇదొకటి. నీళ్ళ బాటలు కూడా తాగనీకి లేదు. అన్నీ ఏది లేదు. ఇక తెచ్చి ఇది చలి కనగదు అనుకుతుందని వచ్చినాం. డాక్టర్ గోలు ఇచ్చిండు, వేసుకుని
ఇక చలి పెడుతుందంటే చూసి గోలు వేసిండు. అన్నం పెట్టి రాత్రి రాత్రి అన్నం పెట్టిండ్రు, పొద్దుగల చాయ్ టిఫిన్ ఇచ్చిండు, చల్లగా ఇచ్చిండు.